హలో అండి. నేను డాక్టర్ అబ్దుల్ అజీజ్ మీ ఫిజియోథెరపిస్ట్‌ని. సో, ఈ సీరీస్ స్టార్ట్ చేసే ముందు మనం అసల ఫిజియోథెరపీ, ఫిజియోథెరపిస్ట్ అంటే చాలా అపోహలు ఉన్నాయి అందరికీ. లెట్ మీ క్లియర్ విత్ జస్ట్ దిస్ 2 క్లిప్స్ 2 మినిట్స్ క్లిప్ వీడియో. బట్ లేటర్ ఆన్ ఈ సీరీస్ వెళ్తుండగా అసలు ఫిజియోథెరపిస్ట్ అంటే ఏంటి? ఏ ఏ కేసెస్ హ్యాండిల్ చేస్తారు? నాకన్నా బెటర్ ఆన్సర్ మీరే ఇవ్వగలరు డెఫినెట్‌గా. ఐఎమ్ ష్యూర్ అబౌట్ దట్. ఈ సిరీస్ చూసిన తర్వాత. బట్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ అంటే ఇది స్టార్ట్ చేసే ముందు ఒక గ్లాన్స్ నేను ఇవ్వబోతున్నాను. ఇది కేవలం ఒక డిపార్ట్మెంట్కి పరిమితం చేసే వృద్ధి అయితే కాదండి. మీరు ఎముకలకు సంబంధించి చూస్తారా, లేకపోతే నరాలకు సంబంధించి చూస్తారా, ఎవరు సంబంధించి చూడమండి, మేము బాడీ సంబంధించి చూస్తాం. సో బేసిక్గా హ్యూమన్ రిలేటెడ్ ఇష్యూస్, హ్యూమన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాదర్ దాన్ ఏదైనా ఇంజురీ, చిన్న ఇంజురీ నుంచి పెద్ద సర్జరీ వరకు మేము అన్ని కేసెస్ డీల్ చేస్తాం. బట్ ఇది డిఫర్ అవుతాయి. ఇది సర్జరీ ముందు చూస్తామా, సర్జరీ తర్వాత చూస్తామా, ఇది దీనికి సర్జరీ అవసరం పడకపోతే ఫిజియోథెరపీ ఎంతవరకు యూజ్ అవుతుంది, ఈ ఫ్యాక్టర్స్ అనేవి డిసైడ్ చేస్తాయి ఫిజియోథెరపీ ఎంతవరకు అనేది. అండ్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే పేషెంట్ డిసైడ్ అయ్యి ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి రావడం వల్ల ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. అంటే పేషెంట్ స్వతహాగా డిసైడ్ అవుతాడు, అంటే నేను ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఫిజియోథెరపిస్ట్కి దగ్గరికి వెళ్తే మనకు సొల్యూషన్ ఇస్తారు కదా, సజెషన్ ఇస్తారు కదా. సో దాన్ని బట్టి ఏం చేద్దాం అనేది మనం ఆలోచించాం. అండ్ కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పేషెంట్స్ని హోల్డ్ చేయడానికి వాళ్ళ యొక్క సజెషన్ కానీ వాళ్ళు ఆ పేషెంట్కి క్లారిటీని ఇవ్వడం లేదు. ఫిజియోథెరపిస్ట్ ఆ పేషెంట్ని విత్ హోల్డ్ చేయడానికి కోసం కొన్ని జరుగుతున్నాయి. సో దిస్ ఈజ్ అ మిస్టేక్ బిట్వీన్ ఫ్రమ్ బోత్ ఆఫ్ ద సైడ్స్, పేషెంట్స్ నుంచి కానీ థెరపిస్ట్ నుంచి కానీ. సో లెట్ మీ మేక్ ఇట్ క్లియర్. ఇది ఫిజియోథెరపిస్ట్ అనేది ఒక డిపార్ట్మెంట్కి పరిమితం చేయడానికి లేదు, నంబర్ 1. నంబర్ 2, దీనికి మీరు డిసైడ్ అయ్యే కన్నా లెట్ ఫిజియోథెరపిస్ట్ డిసైడ్ అండి. అది చేయగలిగితే ఫిజియోథెరపిస్ట్ మీకు చాలా హెల్ప్ చేయగలిగేలాగా అవుతారు. ఎందుకంటే మీరు డిసైడ్ చేయగలిగితే ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ చేయలేడు. మీరు ట్రీట్మెంట్ ప్లాన్ని కానీ, మీరు ఎక్సర్సైజ్ ప్లాన్ని కానీ, మీరు ఎలక్ట్రోథెరపీలో ఏ మెషిన్, ఏ ఎలక్ట్రోథెరపీ ఇవ్వాలి అని మీరు డిసైడ్ చేసి వచ్చినప్పుడు మేము ఏ రకమైన హెల్ప్ కానీ పేషెంట్కి మనం ఇవ్వలేము. సో నంబర్ 2 అది మీరు క్లియర్ చేసుకొని రావాలి. నంబర్ 3 ఏంటంటే వన్స్ యూ రీచ్ ఫిజియోథెరపిస్ట్, ఒక్కసారి ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ట్రస్ట్ కానీ ఫిజియోథెరపిస్ట్ కూడా బిల్డ్ చేయాలి. అండ్ you also give them the trust that you will be good in his or her hands అని చెప్పేసి ఆ ట్రస్ట్ మీరు ఇవ్వగలిగినట్లయితే డెఫినెట్గా తన వంతు ఎంతవరకు సహాయం చేస్తాడు. అండ్ ఎక్కడికి రిఫర్ చేయాలి, ఎక్కడికి పంపించాలి, అండ్ లాస్ట్ వరకు కూడా మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయినంత వరకు ద ఫిజియోథెరపిస్ట్ విల్ బీ అ గుడ్ గైడ్. సో ఫిజియోథెరపిస్ట్ వల్ల మీకు ఒకవేళ పెయిన్ అనేది ఒక సిమ్టమే తప్ప పెయిన్ అనేది ఒక కండిషన్ కాదు, డిజీజ్ కాదు. అదొకటి మనం క్లారిఫై చేసుకోవాలి. దాన్ని దూరం చేయగలిగే సర్వ ప్రయత్నం ఫిజియోథెరపిస్ట్ చేయగలడు. ఇఫ్ హీ ఈజ్ అ మాస్టర్ ఇన్ హిజ్ నాలెడ్జ్, he will definitely help you throughout your journey of the pain to reach out to a normal condition. సో బిలీవ్ ఇన్ అ ఫిజియోథెరపిస్ట్. సో ఇవన్నీ ఫాలో అవ్వనట్లయితే మీ ఫిజియోథెరపిస్ట్ అండ్ పేషెంట్ మధ్యలో ఒక మంచి రిలేషన్ అనేది ఏర్పడుతుంది. సో దీని గురించి ఇంకా మనం తెలుసుకుందాం. సో వీడియోస్లో వెళ్తూ కొద్దీ మనకి తెలుస్తుంది ఇంకా. థ్యాంక్ యూ అండి.